హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్టా నెంబర్ 1, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ కోహ్రా సీజన్ 2. దీని ఫస్ట్ సీజన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. పంజాబ్ బ్యాక్డ్రాప్లో చాలా రాగా ఉండే పోలీస్ స్టోరీ ఇది. ఈ సీజన్లో మన ఫేవరెట్ వరుణ్ సోప్తి ఉన్నాడు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ సీజన్లో ఇరగదీసిన పెద్ద ఆయన బల్బీర్ సింగ్ ఇందులో లేరు మావా. ఆయన ప్లేస్లో లేడీ ఆఫీసర్గా మోనా సింగ్ ఎంట్రీ ఇచ్చింది. మావా, ఇది రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ కాదు. హడావిడి బిల్డప్ షాట్స్ అస్సలు ఉండవు. చాలా నెమ్మదిగా మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లి భయపెట్టే సిరీస్ ఇది. సింపుల్గా స్టోరీ ఏంటంటే పంజాబ్లోని దలేర్పురా అనే ఊర్లో ప్రీత్ అనే ఒక ఎన్ఆర్ఐ మహిళా శవం ఆమె సొంత తమ్ముడి పశువుల పాకలో దొరుకుతుంది. ఈ కేసును ఛేదించడానికి మన పోలీసులు రంగంలోకి దిగుతారు. తర్వాత ఏమైంది అనేది ప్లాట్. ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ సీజన్ లాగే ఇది కూడా చాలా స్లోగా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది అనమాట. ఫాస్ట్ ఫేజ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి అక్కడక్కడ బోర్ కొట్టవచ్చు. ఇంకొకటి, మన సువీందర్ లేకపోవడం పెద్ద లోటు మావా. ఆయన క్యారెక్టర్ ఇచ్చిన ఇంపాక్ట్ ఇందులో కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే మోనా సింగ్ యాక్టింగ్ సూపర్ బ్రో. ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా, పర్సనల్ లైఫ్లో కొన్ని సమస్యలు ఉన్న హౌస్ వైఫ్గా రెండు వేరియస్లో చించేసింది. రైటింగ్ చాలా బాగుంది మావా. కేవలం మర్డర్ మిస్టరీనే కాకుండా పంజాబ్లో ఉన్న సామాజిక సమస్యలు, డ్రగ్స్, ఎన్ఆర్ఐ మోజు ఇవన్నీ కళ్ళ గడిన చూపించారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో. వైలెన్స్, బూతులు, సీరియల్ క్రైమ్స్ ఉంటాయి. సో పిల్లలతో చూడొద్దు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. సీజన్ 1 అంత రేంజ్ కాకపోయినా మంచి క్వాలిటీ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ వీకెండ్ చూసి పడేయండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన జీవా లేటెస్ట్ మూవీ త్రిబుల్ టీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ డైరెక్టర్ నితీష్ సహదేవ్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఫ్యాలిమి తీసింది ఈయనే మావా. మన జీవ చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్తో వచ్చాడు. ఒక చిన్న పాయింట్ మీద నడిచే మూవీ ఇది. హెవీ ట్విస్ట్లు ఉండవు, బిల్డప్స్ ఉండవు. కేవలం సిచ్యువేషనల్ కామెడీని నమ్ముకొని తీశారు. టైం పాస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో పక్కనే ఉండే 2 ఇళ్ళు. ఒక ఇంట్లో పెళ్లి సంబరాలు జరుగుతుంటాయి. సరిగ్గా అదే టైంలో పక్కింట్లో ఒక ముసలాయన బకెట్తో అన్నేశాడు. ఒక పక్క పెళ్లి బాజాలు, మరో పక్క చావు మేళాలు. మరి అక్కడ ఏం జరిగింది అనేది నవ్వుల పువ్వుల మూవీని దీన్ని యూస్ పడేయండి. ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే మూవీ స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటారు. ఇంకొకటి, తమిళ్ నేటివిటీ ఉన్న మూవీ కాబట్టి ఈ జోక్స్ మన వాళ్ళకి ఎక్కచ్చు, ఎక్కకపోవచ్చు. డిపెండ్ అపాన్ యూ. స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే జీవా చాలా ఫ్రెష్గా, ఎనర్జెటిక్గా కనిపించాడు. చాలా రోజుల తర్వాత మనం నుంచి కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంకా అనవసరమైన లవ్ ట్రాక్స్, ఫైట్స్ గట్రా లేకుండా సినిమా చాలా క్రిస్పీగా తక్కువ రన్ టైంతో ఉండి అస్సలు బోరగొట్టకుండా టపీ మని వెళ్ళిపోతుంది. క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్, ఆ గందరగోళం బాగుంటుంది. మరి దీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే 100% క్లీన్ కామెడీ మూవీ. మీ ఫ్యామిలీ అంతా కలిసి ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా జస్ట్ టైం పాస్గా చూసి పడేయండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చిన హాలీవుడ్ మూవీ జోయిస్ కాలేజ్ రోడ్ ట్రిప్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఇది తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది బ్రో. ఇది ఒక అడల్ట్ కామెడీ మూవీ బ్రో. ఇందులో మెయిన్ క్యారెక్టర్ మన తాతయ్య. మామూలుగా టైలర్ పెర్రీ సినిమాలో ఈ తాత క్యారెక్టర్ సైడ్లో ఉంటుంది. కానీ ఫస్ట్ టైం మనోడు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన సినిమా ఇది. సింపుల్గా స్టోరీ ఏంటంటే హీరో ఒక మనవడు అమెరికాలో చాలా రిచ్గా, గారవంగా పెరుగుతాడు. బయట ప్రపంచం అంటే ఏంటో అస్సలు తెలియదు. అలాంటి కుర్రాడు వైట్ పీపుల్ ఉండే కాలేజ్లో చేరుతానని పట్టుబడతాడు. అప్పుడు వాళ్ళ తాతయ్య, రా నీకు అసలైన ప్రపంచం చూపిస్తా అని చెప్పి ఒక రోడ్ ట్రిప్కి తీసుకెళ్తాడు. ఆ ట్రిప్లో ఆ మనవడికి తాతయ్య నేర్పిన పాఠాలు ఏంటి, ఆ జర్నీ ఏంటనేది ఫుల్ కామెడీ వేలో ఉంటుంది. ఇక ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇది పక్క అడల్ట్ కామెడీ బ్రో. ఇందులో బూతులు చాలా రకాలుగా 4 పువ్వులు 6 కాయల్లాగా ఉంటాయి. సో 18+ సీన్స్ గట్టిగానే ఉంటాయి. ఫ్యామిలీతో చూసే సాహసాలు గట్రా ఏం చేయకండి అనమాట. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఆ తాతయ్య క్యారెక్టర్ చేసే కామెడీ, ఆ టైమింగ్ వేరే లెవెల్ మావా. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడు. తెలుగు డబ్బింగ్ కూడా ఇరగదీసా బ్రో. ఆ బూతులు, ఆ పంచులు తెలుగులో వింటుంటే ఆ కిక్కే వేరప్ప. డబ్బింగ్ రైటర్స్ని మెచ్చుకోవాల్సిందే.
జస్ట్ కామెడీనే కాకుండా అప్పటి వాళ్ళు టెక్నాలజీ లేకుండా ఎంత కష్టపడి బతికారు అని ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చెప్పే కదా, నో నో నో. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. యూత్కి అడల్ట్ కామెడీ ఇష్టపడే వాళ్ళకి మంచి టైం పాస్ అన్నమాట. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఒక క్రేజీ ఆప్షన్, ది హౌస్ మేడ్. ఇది రీసెంట్గా ఆన్లైన్లోకి వచ్చే సినిమావా. ఇదొక స్లో బార్న్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మావా. అంటే స్టోరీలోకి నెమ్మదిగా వెళ్ళి రాను రాను టెన్షన్ పెంచేస్తుంది అనమాట. ఇందులో స్టోరీ ఏంటంటే ఒక లేడీ ఒక బాగా డబ్బున్న ఇంట్లో పని మనిషిగా చేరుతుంది. స్టార్టింగ్ అంతా బాగానే ఉన్న ఆ రిచ్ ఫ్యామిలీలో ఉన్న కొన్ని చీకటి నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటాయి. ఆ జాబ్ కాస్త మిల్లీకి ఒక పీడ కలలా మారుతుంది. అసలు గా ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఇది తెలుసుకోవాలంటే మీరు చూడాల్సిందే. ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇది ఒక స్లో బార్న్ మూవీ మావా. సో స్టోరీ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఫాస్ట్గా సాగే యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి బోర్ కొట్టచ్చు. కొన్ని ట్విస్ట్లు మనం ముందే ఊహించ అక్కడక్కడ లాజిక్లీ మిస్ అయ్యి ఓన్లీ మ్యాజిక్ అని ఎలా ఉంటుంది. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే సస్పెన్స్ అండ్ క్యారెక్టర్ మధ్య ఉండే టెన్షన్ని లాస్ట్ వరకు మెయింటైన్ చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ అమ్మాయి ఎలా బయటపడుతుంది అనే క్యూరియాసిటీని మూవీ ఎడ్జ్ వరకు చూపించారు. ఇందులో మెయిన్గా 3 క్యారెక్టర్స్ యాక్టింగ్ సూపర్ బ్రో. వాళ్ళతో మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ అన్నికి రాకున్నాయి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అస్సలు చూడకూడదు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. స్లో బార్న్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి, ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్ళకి ఇది ఒక మంచి చాయిస్, అస్సలు మిస్ అవ్వకండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన లేటెస్ట్ తెలుగు మూవీ అనగనగా ఒక రాజు. ఇందులో హీరో మన నవీన్ పులిశెట్టి, హీరోయిన్ మన లక్కీ భాస్కర్ ఫే మీనాక్షి చౌదరి. ఇదొక క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ మావా. ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం తగ్గుతుంది. లాజిక్లు వెతకకుండా కేవలం నవ్వుకోవడానికి మాత్రమే చూడండి బ్రో. ఇందులో మన హీరో చాలా సింపుల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. రాజుకు వచ్చే పెళ్లి కష్టాలు, మధ్యలో వచ్చి ఎలక్షన్ గొడవ, వీటి చుట్టూ అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నంత స్పీడ్ సెకండ్ హాఫ్లో ఉండదు. జోక్ తర్వాత జోకు గ్యాప్ లేకుండా రావడం వల్ల ఒక పాయింట్ తర్వాత మనము అలిసిపోతాం అన్నమాట. రొటీన్ స్టోరీ, పెద్ద పెద్ద ట్విస్ట్లు ఉండవు, సర్ప్రైజ్లు ఉండవు, రెగ్యులర్ ఫార్మేట్లో వెళ్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఎలక్షన్ ఎపిసోడ్స్ కొన్ని చోట్ల చాలా రొటీన్గా అనిపిస్తుంది, ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే మూవీ మొత్తం తన భుజాల మీద మోసిన మన హీరో కోసం, ఆ టైమింగ్ కోసం పక్కాగా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఆకుండా నవ్విస్తూనే ఉంటుంది బ్రో. 100 జోకులు వేస్తే అందులో 80 ఖచ్చితంగా పేలాయి. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ మీనాక్షి చౌదరి, చమ్మక్ చంద్ర, బుల్రాజు అందరు కిరాక్ మావా. మిక్కీ జే మేయర్ పాటలు, బీట్స్, టెంపో అన్నీ బాగున్నాయి. ఫ్యామిలీతో ఈ వీకెండ్ యూస్ చేయండి మీరు ఒకవేళ థియేటర్లో మిస్ అయి ఉంటే. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. నవీన్ కామెడీ కోసం, ఆ ఫస్ట్ హాఫ్ కోసం పక్కాగా యూస్ చేయండి. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయిన శర్వానంద్ మూవీ నారి నారి నడమమోరారి. సమాజ వర్గమైన డైరెక్టర్ తీసిన ఈ మూవీ ఎలా ఉందో మీకు ఇప్పటికే తెలుసు కూడా చాలామంది చూసారు. ఇప్పటి వరకు చూడని వాళ్ళు టైం పాస్ కోసం ఒకసారి యూస్ చేయండి. ఇది ఒక సింపుల్ స్టోరీ మావా. పెద్ద పెద్ద హంగులు ఉండవు, ఊర్లను కాపాడేసే బిల్డప్స్ ఉండవు. జస్ట్ క్యారెక్టర్స్ మధ్య చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళ మధ్య జరిగే గొడవ స్మూత్గా అలా అలా కామెడీతో వెళ్ళిపోతుంది అనమాట. ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే హీరోయిన్లు ఇద్దరు పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం వీక్గా ఉంటారు బ్రో. ఇంకా హీరోయిన్ల క్యారెక్టర్లో వర్కౌట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ స్టోరీ కొంచెం ల్యాగ్గా అనిపిస్తుంది. అలాగే హీరోకి అన్వాంటెడ్ ఎలివేషన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు, కొంచెం స్పీడ్ బ్రేకర్లు అనిపిస్తాయి. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే షెర్వాయిస్ బ్యాక్ అనేలా ఈ మూవీ మనోడి కోసం ఒకసారి చూడొచ్చు బ్రో. రన్ రాజా రన్లో ఎలా ఉంటాడో గట్లా అనిపిస్తుంది. ఇక నరేష్ కామెడీ అయితే హైలైట్ బ్రో. కొందరికి అది ఇరిటేటింగ్గా కూడా అనిపించవచ్చు, కొందరికి అదే ప్లస్ అయింది. మరి దీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే 100% మీ ఫ్యామిలీతో కలిసి యూస్ చేయండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. 0 ఎక్స్పెక్టేషన్స్తో మాత్రమే చూడండి, అప్పుడే ఈ మార్క్స్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారనమాట. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ G5లో స్ట్రీమింగ్కి వచ్చిన మన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. దీనికి డైరెక్టర్ మన అనిల్ రావిపూడి. అంటేనే అర్థం చేసుకోవచ్చు మూవీ ఎలా ఉంటుందో. ఇది పక్కా మన వింటేజ్ చిరంజీవి మూవీ బ్రో. ఇందులో మనోడు రా ఏజెంట్, కానీ తన భార్య నయనతారతో గొడవల వల్ల విడాకులు తీసుకుని దూరంగా బతుకుతూ ఉంటాడు. మధ్యలో హీరోయిన్కి, మామయ్యకి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది మన హీరో. తర్వాత ఏమైంది అనేది ప్లాట్. మైనస్ పాయింట్స్ ఏంటంటే అనిల్ రావిపూడి సినిమా అంటేనే నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్ అనేలా ఉంటుంది. సో ఇది కొందరికి సిల్లీగా అనిపించవచ్చు. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే వెంకటేష్ గారి రోల్ కూడా అవసరమా అనేటట్టు ఉంటుంది. కానీ సంక్రాంతి మూవీకి అదే కావాలి కదా బ్రో. సంక్రాంతి టైంలో థియేటర్లో ఓకే, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఓటీటీలో చూస్తే
ఓకే, యావరేజ్గా ఉంది కదా, ఇంత పెద్ద హిట్ ఎందుకు చేశారు అబ్బా అనే డౌట్ కొందరికి రావచ్చు అనమాట. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కోసం, ఆయన ఎనర్జీ కోసం అయితే పక్కా గిడొచ్చు. క్లైమాక్స్ మాత్రం రొటీన్గా అనిపిస్తుంది. జస్ట్ టైం పాస్ కోసం, నవ్వుకోవడానికి కోసం ఒకసారి చూడండి మావా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. ముందే చెప్తున్నా, లాజిక్లు పక్కకు పెట్టండి. అలాగే అనిల్ రావుపూడి డైరెక్షన్ మీకు తెలుసు కాబట్టి ఎలా ఉంటుందో ఈజీగా గెస్ చేయొచ్చు. డోంట్ మిస్ ఇట్. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ సోనీ లీలో స్ట్రీమింగ్కి వచ్చిన లేటెస్ట్ మలయాళం థ్రిల్లర్ బేబీ గర్ల్. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా. ఇందులో స్టోరీ ఏంటంటే, ఒక చిన్న పాపని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేయడం. పాయింట్ వినడానికి బాగున్నా కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు అంత కిక్ ఇవ్వలేదు బ్రో. రీసెంట్గా మనం ఆల్రెడీ డిఎన్ఏ మూవీ చూసాం కదా, అదైతే సూపర్గా ఉంటుంది. మీరు ఇంతవరకు డిఎన్ఏ మూవీ చూడకపోతే ఫస్ట్ అది చూడండి. ఇది చూడొచ్చు, చూడకపోవచ్చు, మీ ఇష్టం, చెప్తా ఆగండి. ఇందులో స్టోరీ ఏంటంటే, ఆ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన ఒక పసి పాపని ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు. మరి ఆ పాప దొరికిందా లేదా, హీరో క్యారెక్టర్ ఏంటి అనేది స్టోరీ. మైనస్ పాయింట్స్ ఏంటంటే, లాజిక్స్ అస్సలు ఉండవు బ్రో. పోలీసులు పాప కోసం వెతకడం, సీసీ కెమెరాలు చెక్ చేయడం, ఇవన్నీ చాలా సిల్లీగా, సినిమాటిక్గా అనిపిస్తాయి. రియాలిటీకి చాలా దూరంగా అనిపిస్తాయి. ఇంకోటి, ఆ పాప కోసం దొరుకుతుందా లేదా అనేది కొద్దిగా ల్యాగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ కొద్దిగా మిస్ అవుతుంది. స్టోరీలో ఉన్న ఎమోషన్ ఆడియన్స్ అంత పెద్దగా కనెక్ట్ అవ్వదు. లాస్ట్లో ఇచ్చిన రీజన్స్ కూడా అంత కన్విన్సింగ్గా ఉండవు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇంటర్వెల్ ట్విస్ట్. ఫస్ట్ హాఫ్ చివరిలో వచ్చి ఆ ట్విస్ట్ బాగుంది మావా. స్టార్టింగ్లో స్టోరీలోకి డైరెక్ట్ వెళ్ళిపోవడం బాగుంది. పోలీస్ ఆఫీసర్గా చేసిన వాళ్ళ యాక్టింగ్ ఓకే, కొన్ని చోట్ల బీజిఎం కిరాక్ అనిపిస్తుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. స్టోరీ లైన్ బాగున్నా, తీసిన విధానం అయితే నాకు అంత పెద్దగా నచ్చలేదు. టైం పాస్గా చూసే మూవీ, అంత పెద్ద గొప్ప మూవీ అయితే కాదు. డిఎన్ఏ చూడండి, పక్కా నచ్చుతుంది మీకు ఇంతవరకు చూడకపోతే. నేను ఈ వీడియోలో చెప్పిన లిస్టు, ప్రీవియస్గా చెప్పిన లిస్టు, ఫ్యూచర్లో చెప్పబోయే లిస్టులు ఇవన్నీ మీకు కావాలా బ్రో? ఏ ఓటీటీలో ఉంది, తెలుగులో ఉందా లేదా, ఎన్ని మార్క్స్, ఏ ఛానల్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు లేదా, ఇలాంటి డీటెయిల్స్ మీకు క్లియర్గా కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ అనూసిస్ కామెంట్ చేసింది, హాయ్ బ్రో, అనగనగా ఒక రాజు మూవీ సూపర్, థ్యాంక్ యూ బ్రో అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ అనూసిస్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ విజయ భాస్కర్ బ్రో కామెంట్ చేశాడు, నారి నారి నడుమ మురారి వెరీ గుడ్ మూవీ, అనగనగా ఒక రాజు ఎక్సలెంట్ మూవీ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ విజయ్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ సారికా సిస్ కామెంట్ చేసింది, హలో ఐఎమ్ సారికా, మీరు చెప్పిన ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్ టు నైట్ చాలా బాగుంది, ఫీల్ గుడ్ మూవీ, కానీ అది జపనీస్ మూవీ కాదు, కొరియన్ మూవీ. మీ వీడియోస్ అంటే మాకు ఇష్టం, మీ వీడియోస్ చూసే నేను మూవీ సెలెక్ట్ చేసుకొని చూస్తా, ఆల్ ది బెస్ట్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ సారికా సిస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ఇంకా ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.